ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ సందర్భంగా సిబిఎల్గల్ మండల హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఈరోజు హక్కులను కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి హక్కులు ఈరోజు హరించుకుపోతూ ఉన్నాయి. మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి ఈ ప్రభుత్వంలో హక్కులను హరిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు రిజర్వేషన్ల ద్వారానే అంతో ఇంతో మేలు లబ్ధి జరుగుతూ ఉంది. అలాంటి రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు మానవ హక్కులను హరించాలని చూస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఒక మహిళా ఐక్యత దళిత బిడ్డగా మీరున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత గ్రామంలోనే ఒక దళిత మహిళని అరాచకంగా చంపడం జరిగింది. దానిపైన మీరు ఎలాంటి స్పందిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పేరుకు మాత్రమే ఎక్కడో జరిగినటువంటి ప్రియాంక రెడ్డి విషయంలో దాన్ని చూపించి దిశ చట్టాన్ని ఇక్కడైతే అమలు చేస్తున్నామని దిశ చట్టం అని స్టేషన్లకు రంగులేసి పేర్లు రాస్తారు. కానీ అది మహిళలను మభ్యపెట్టే చర్యనే. అలాగే మహిళా హోమ్ మినిస్టర్ని చేశారు. కానీ మహిళా హోమ్ మినిస్టర్ కూడా మహిళల మీద జరుగుతున్న దాడులకి కనీసం ఆమె పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. సో మహిళలకి ఈ ప్రభుత్వంలో అయితే ఎటువంటి న్యాయం జరగడం లేదు. అలాగే నిన్న రీసెంట్గా జరిగినటువంటి కడప జిల్లా ఇష్యూని కూడా చూసుకుంటే అది చాలా దారుణమైన విషయం. ఏమంటే ఆ అమ్మాయిని వివస్త్రం చేసి చంపేసినటువంటి ఘటనలో అది కేవలం హత్యగా మాత్రమే వాళ్ళు చిత్రీకరించారు. కానీ అది అత్యాచారం చేసి హత్య చేశారని తల్లి ఆరోపిస్తున్నా కూడా పోలీసులు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి వెంటనే బాధితురాలకి న్యాయం జరిగేట్లుగా వాళ్ళ తల్లి ఏదైతే కోరుకుంటుందో దాన్ని తక్షణమే ప్రభుత్వం చేయాలని మహిళా ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.